సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. గోదావరి నది ఉగ్ర రూపంతో బాసర జలదిగ్బంధమైంది. ఆలయం వద్ద గోదావరి పొంగి ప్రవహిస్తోంది. పూర్తిగా పుష్కర ఘాట్లన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి ఉంది. అక్కడ ఉన్న షాపులు కూడా మునిగిపోయాయి. శాంతించమ్మ గోదారమ్మ అంటూ ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. విజువల్స్లో కూడా మీరు చూస్తున్నారు. నిర్మల్ జిల్లా బాసరలో గోదావరి నది ఉగ్ర రూపం దాల్చింది. భారీ వర్షాలకు గోదారమ్మ ఉరకలేస్తోంది. బాసర పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుపోయిన పరిస్థితుంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా ఈ వరదతో ప్రజలు నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. పుణ్యక్షేత్రం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చి ప్రవహిస్తుండడంతో ఆలయానికి చేరువలో వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఆలయ పరిసరాలు జలమయమవుతున్నాయి. పుష్కర ఘాట్లు పూర్తిగా నీట మునుగుతున్నాయి. పుష్కర ఘాట్లు వడ్డేపల్లి దీక్ష నక్షత్ర లాడ్జి చుట్టూ వరద నీరు భారీగా చేరిపోయింది. అక్కడున్న కాంప్లెక్స్లన్నీ కూడా మునిగిపోయినాయి. అక్కడున్న షాపులు కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. దాదాపు 50 షాపులని వరద ముంచెత్తింది. ఈ నేపథ్యంలో ఆలయ అర్చకులు అక్కడ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆలయ అర్చకులు వైదిక బృందం ఆధ్వర్యంలో శాంతించమ్మ గోదారమ్మ అంటూ ప్రత్యేకంగా కొన్ని పూజలు చేస్తూ ఉన్నారు. గోదావరి శాంతించాలంటూ శాస్త్రోక్తంగా ఏవైతే పూజలు ఉంటాయో అవి నిర్వహిస్తున్నారు. ఆలయం వద్ద నుంచి గోదావరి నది వరకు మేళ తాళాల మధ్య చేరుకుని గోదావరి నదీమ తల్లికి పట్టుచీర వాయనం నైవేద్యాన్ని సమర్పించారు. గోదావరి నది శాంతించి దేశం రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టాలు జరగకుండా చూడాలని చెప్పి వారు ఆ పూజ అనంతరం వేడుకున్న పరిస్థితుంది. భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో గోదావరి నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండడంతో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే చాలామందిని తరలించారు. బాసర పుణ్యక్షేత్రం అయితే పూర్తిగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. బాసరలోని అమ్మవారి ఆలయం నుంచి గోదావరి వెళ్లే మార్గంలో దీక్షా లాడ్జ్ పక్క భవనంలో చిక్కుకున్న సుమారు 8 కుటుంబాలను కూడా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు శుక్రవారం రక్షించినటువంటి పరిస్థితి. నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నేరుగా రంగంలోకి దిగి అక్కడ ఉన్నటువంటి కుటుంబాలను, ఏవైతే కుటుంబాలు చిక్కుకుపోయాయో వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి. తమ ప్రాణాలను కాపాడిన అధికారులు ఎస్డీఆర్ఎఫ్ బృందాలకు బాధితులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసిన పరిస్థితి. సహాయ కార్యక్రమాలకు సంబంధించిన దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఆ కుటుంబాలు అన్నిటినీ కూడా ప్రత్యేకమైనటువంటి బోట్లలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వాళ్ళని కాపాడుతూ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి దృశ్యం మీరు చూస్తున్నారు. బాసర పరిసర ప్రాంతం పూర్తిగా ఏ విధంగా జల దిగ్బంధంలో చిక్కుకుపోయిందో, ఏ విధంగా అక్కడ పరిసర ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయి ఉన్నాయో మీరు విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. అక్కడ చిన్న చిన్న పిల్లలు, కుటుంబాలు అన్నీ కూడా చిక్కుకుపోయినాయి నక్షత్ర లాడ్జిలో. అక్కడ వాళ్ళందరినీ కూడా క్షేమంగా బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇక కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి విషయం తెలిసిందే. గత 2 రోజుల వరదలతో పూర్తిగా అక్కడ చాలామంది చిక్కుకుపోయారు. కొంతమంది ఆ వరదలో కొట్టుకుపోయారు. 10 మంది ఈ వరదల వల్ల చనిపోయారంటే ఎంత బాధ కలిగించే విషయం. ఇప్పటికే అక్కడ రెస్క్యూ చేస్తూ ఉన్నారు. సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ కొన్ని కుటుంబాలు ఇంకా వరద గుప్పిట్లోనే చిక్కుకుని ఉన్నాయి. సో వాళ్ళని ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం వాళ్ళని ఉటావుటిన కాపాడే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా నిర్మల్ జిల్లా బాసరలో పరిస్థితి ఒక్కసారి మీరు చూడండి. ఆ బాసర పుణ్యక్షేత్రం పరిసర ప్రాంతాలన్నీ కూడా గోదావరి ఉగ్ర రూపంతో నీట మునిగిన పరిస్థితి. అక్కడున్న పుష్కర ఘాట్లు కావచ్చు, షాపులు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి ఆ కాంప్లెక్స్లు అన్నీ కూడా పూర్తిగా జలదిగ్బంధం అయిపోయాయి. పూర్తిగా మొత్తం మునిగిపోయిన పరిస్థితి. ఇంకా 2 రోజుల పాటు వర్షాలు పడితే మొత్తం ఇక ఏదో కొద్దిపాటి అక్కడక్కడ కొన్ని మిగులున్నాయి, లేదంటే అవి కూడా పూర్తిగా జలమయమయ్యే పరిస్థితి ఉంది. అందుకని చెప్పి అక్కడ అర్చకులు, పూజారులందరూ కూడా శాస్త్రోక్తంగా వేద పండితులు పూజలు చేస్తూ ఉన్నారు. గోదావరి తల్లికి అక్కడ వాయనం సమర్పిస్తూ ఉన్నారు. పట్టుచీర, పసుపు, కుంకుమ పెట్టి పూజలు చేస్తూ గోదారమ్మ ఇక శాంతించు,
నువ్వు శాంతించాలి, ఇక్కడ చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు, 10 మంది ఇప్పటివరకు చనిపోయారు, కొన్ని కుటుంబాలు ఇంకా వాటర్లోనే ఉన్న పరిస్థితి, కొద్దిగా శాంతించు తల్లి అంటూ అక్కడ ప్రత్యేకంగా పూజలు చేస్తున్న పరిస్థితి. విజువల్స్లో కూడా ఆ ప్రత్యేక పూజలకు సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. మీరు అక్కడ విజువల్ చూస్తుంటే గోదావరమ్మ ఇంకా ఉబ్బికి ఉబ్బికి ఆలలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. పైన మొత్తం ఆ పుష్కర్ ఘాట్లు కావచ్చు, అక్కడ షాపింగ్ కాంప్లెక్స్లు కావచ్చు, మిగతా ఆఫీసులు అన్నీ కూడా అక్కడ భక్తుల కోసం ఏర్పాట్లు చేసినటువంటి ఆ ప్రాంగణాలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితుంది. ఇంకా మహగ్గుర రూపం దాల్చక ముందే శాంతించు తల్లి, మా మీద కరుణ చూపించు తల్లి అంటూ అక్కడ వేద పండితులు హారతి పడతా ఉన్నారు, ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు. వాయినం కూడా గోదావరిలో వదిలినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో అక్కడ ఆ పూజల అనంతరం మాట్లాడారు. గోదారమ్మ శాంతిస్తుంది. గతంలో కూడా చాలా సందర్భాలు ఇలా వచ్చినప్పుడు మేము ఇలాంటి శాంతి జరిగేటువంటి కార్యక్రమాలు చేశాం, ఆ తర్వాత గోదారమ్మ శాంతించిందంటూ మాట్లాడినటువంటి పరిస్థితుంది. ఇంకా అక్కడ కొన్ని లాడ్జుల్లో కొన్ని కుటుంబాలు చిక్కుకుపోయాయి, వాళ్ళని కాపాడే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే కొద్దిగా తిరుపునిస్తుంది కాబట్టి, వరద కూడా ఇప్పుడిప్పుడే కొద్దిగా తగ్గుముఖం పడుతుంది కాబట్టి వాళ్ళందరినీ కాపాడి సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తా ఉన్నారు. నిజంగా అధికార యంత్రాంగం, అక్కడ ఉన్నటువంటి స్థానికులు చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు. ఎవ్వరు ప్రాణ నష్టం ఎక్కువగా జరగలేదంటే ప్రాణాలకు తెగించి మరి అక్కడ ఉన్న సహాయక బృందాలు పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. సో అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సమీక్షిస్తూ వరదల్లో చిక్కున్న వాళ్ళని సేఫ్గా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో అయితే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కూడా మనం చూసాం. అక్కడ వరదలతో కార్లు కొట్టుకుపోతున్నాయి, కారులో ఉన్న అందులో ఉన్న వాళ్ళు కూడా కొట్టుకుపోయారు, బైకులు కొట్టుకుపోతున్నాయి, చాలామంది వరద గుప్పిట్లో చిక్కుకొని కొట్టుకుపోయిన పరిస్థితుంది. ఇంకా కొంతమంది ఆచూకీ లేదు, వరద పూర్తిగా తగ్గుముఖం పడితే కానీ ఎక్కడెక్కడ కొట్టుకుపోయారో కూడా తెలిసే పరిస్థితుంది. అధికారికంగా తెలిపినటువంటి సమాచారం 10 మంది ఇప్పటివరకు అయితే చనిపోయారని. సో గోదారమ్మ ఇంకా మహగ్గుర రూపం దాల్చి ఇంకా చాలామంది ప్రాణాలు తీయకముందే శాంతించు తల్లి అంటూ అక్కడ పూజలు చేస్తూ ఉన్నారు. మీరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు.